అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు నేను మీ ముందుకి బొచ్చల్ ఫిష్ కర్రీని రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ముందుగా నేను ఫస్ట్ ఫిష్ని చూడండి తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది ఫిష్ అండి. చూడండి మొత్తం ఏం లేకుండా క్లీన్ చేసేసాను. పీసెస్ని ఇలా కట్ చేయించుకున్నానండి. తర్వాత ఇది స్టమక్ పీసెస్ అండి. అన్నిటిని ఇలా క్లీన్ చేసుకొని మొత్తం ఇలా కడిగేసి వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. మీరు కూడా ఇలాగే చేయండి. వీడియో కూడా కట్ చేయించింది తీసుకున్నది మొత్తం పెడుతున్నానండి. అది కూడా చూడండి అవసరమైతే. ఇదైతే కట్ చేసేసి అక్కడ నుంచి తెచ్చిన తర్వాత క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసుకోవాలి అంతే తీసుకుంటానండి. తర్వాత ఇదైతే నేను కంపల్సరీగా వేసానండి. ఇదైతే ఏమనుకుంటున్నారు మీరు, మెంతో ఆకుల్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కొంచెం ఒక కట్ట అండి, ఇది మొత్తం ఒక కట్ట అండి. తర్వాత దీంట్లోకి కొత్తిమీరని కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ అండి, ఒక ఆనియన్ అండి మొత్తం. తర్వాత ఇది నేను కంపల్సరీగా ఏ నాన్ వెజ్ కర్రీలోనే వేస్తానండి. నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అన్నిట్లో వేస్తాను. మీరు కూడా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా ఉంటుంది. నెక్స్ట్ అండి ధనియాల పౌడరు, తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా, తర్వాత కారం. ముందుగా ఒక ప్యాన్ని పెట్టుకుందాము. ప్యాన్లో కావాల్సినంత ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. ఒక ఆనియన్ మొత్తం వేసేద్దామంటే నేను ఫిష్లో నుంచి కొన్ని పీసెస్ తీసేసానండి, అందుకని ఆనియన్స్ని ఏమో తగ్గించాను. చూడండి ఈ ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందామండి. నేను చూపించిన విధంగా బాగా దీన్ని గుజ్జుగా మెత్తగా చేసేయండి. చూడండి ఎలా చూపిస్తున్నానో అలాగే మెత్తగా చేసేసి, ఇంకా దీంట్లో ఇప్పుడు మెంతుల్ని వేసుకుందాము. మెంతులు అనేవి మొత్తం వేసేస్తున్నానండి. కొత్తిమీర అనేది వేసుకోవాలండి. కొత్తిమీర సగం వేస్తానండి, చాలండి. చూసారు కదా, మొత్తం వేసేసి దీన్ని కూడా ఇలాగే స్మాష్ చేసేయండి. మెత్తగా అయిపోవాలండి మొత్తం అనేది. మెత్తగా అయిపోతేనే మీకు బాగా టేస్ట్ అనేది వెళ్ళింది. ఇవి నేను మొత్తం ప్రాసెస్ అనేది చేత్తోనే ఇలా వంట చేసేసి అన్నీ కలిపేసిన తర్వాతే స్టవ్ మీద పెడతాను. ఓన్లీ ఫ్యూ మినిట్సే. ఇలా అయిపోతే ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్ అనేది ఈ రెసిపీ మొత్తం ఇలా మామూలుగా స్టవ్ మీద పెట్టకుండానే కలుపుతాను, తర్వాతే స్టవ్ మీద పెడతాను. చూడండి చూసానా. ఇప్పుడు దీంట్లో తీసుకుందామా, కొంచెం ఒక స్పూన్ వేసుకోండి, లేకపోతే ఇంకొంచెం. ఎంత తక్కువ వేస్తే మసాలా అంత టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి. చూడండి తర్వాత దీంట్లోకి కొంచెం కొబ్బరి అండి. ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్లేదండి, కొంచెం వేసినా సరిపోయిద్ది. దీంట్లో ఒక స్పూను గరం మసాలా అండి లైట్గా. తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, తర్వాత గరం మసాలా కొంచెం, తర్వాత కారాన్ని యాడ్ చేద్దామండి. చూడండి మీకు సరిపడేంత కారం వేసుకుందాం. నాకైతే సరిపోద్ది అనుకుంటున్నానండి. ఒక 2-3 స్పూన్ల వరకు వేసాను. మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసి చూడండి చూపించిన విధంగా మొత్తం క్లీన్ చేసేసి, అమ్మ ఏం చేస్తుంది, సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం సరిపడా. మొత్తం మిక్స్ చేసేది. ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది ఏ నాన్ వెజ్ కర్రీ అయినా ఎక్కువగా ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి. ఎంత ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుందండి. పిల్లలు డిస్టర్బెన్స్ అండి.
నాన్ వెజ్లో ఎక్కువగా ఆయిల్ ఉండాలండి. చూడండి, చూసారు కదా. నేనైతే అన్ని పీసెస్ వండట్లే, కొన్ని తీసేసానండి. ఇప్పుడైతే ఈ పీసెస్ని వేస్తున్నాను దీంట్లోకి. సాల్ట్ అనేది, కారం అనేది అన్నీ చూసుకోండి ముందే. నాకైతే సరిపోయింది. చూడండి, ఇదైతే తలకాయ అండి. దీంట్లో ఒక్కొక్క పీస్కి అంటుకున్నట్టు దీంట్లో వేయాలండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్కి మీరు మసాలా కలిపి పెట్టుకున్నది అంటుకోవాలండి. చూడండి, చూడగానే ఎంతో టేస్టీగా తినేయాలనిపిస్తుంది. ఇలాగైనా తినడానికి టేస్టీగానే ఉంటుందండి, కానీ నేను కలిపి పెట్టుకోవాలి కదా. చూడండి, మొత్తం అన్నింటినీ మసాలా వెళ్ళినట్టు అంటించేయాలండి. తర్వాత ఈ మిడిల్ పీస్ అండి, తర్వాత ఇది తల కిందది పీస్ అండి. అన్నింటికి కారం మసాలా అనేది అంటుకున్నట్టు యాడ్ చేసేసి పెట్టేయాలండి. చూడండి, ఇదైతే స్టమక్, లాస్ట్ పీస్ అండి స్టమక్ది. తర్వాత ఇవన్నీ పీసెస్ అన్నీ ఉంచేయండి. చూసారుగా, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది, మీ హస్బెండ్స్కి కూడా చాలా నచ్చిద్దండి. నేనైతే ఎగ్జామ్స్ అనేసి నాన్ వెజ్ వండడం మానేసానండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తిందాం అనేసి. ఇప్పుడైతే ప్రశాంతంగా వండుకొని తింటానండి. దీంట్లో కాంబినేషన్గా గోంగూర టమాటో ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మీరు కూడా ఇలాగే వేసుకోవాలి. చెప్పులే. చూడండి, దీంట్లోనే వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. నేను చూపించిన విధంగా ఎక్కువగా వేయకండి వాటర్ అనేది, కొంచెం హాఫ్ గ్లాస్ కూడా సరిపోదండి. దీంట్లో కాదు చేప, ఇది అది వేసుకో కనిపిస్తుంది. స్టూల్ వేసుకో. చూడండి, ఇలా చూపించిన విధంగా కలిపేసి పెట్టుకోండి. నాకైతే కారం కూడా సరిపోద్ది. ఇప్పుడు అనేది సాల్ట్ వేసుకోండి. సూప్ లాగా ఉండాలి, టేస్ట్ అనేది దీంట్లోకి వెళ్ళాలి కాబట్టి. చూడండి, పీసెస్ అన్నిటికీ గ్రేవీ అనేది అన్ని వైపులా వెళ్ళాలండి. నేను చూపించిన విధంగా చూడండి. ఇప్పుడైతే ఎంత టేస్టీగా కనిపిస్తుందో. అంతే అండి, వాటర్ అనేది ఎక్కువ వేయకండి. నేనైతే హాఫ్ గ్లాస్ కూడా యూజ్ చేయాలా. అంతే అండి. కారం ఏమైనా మీకు తగ్గింది అనిపిస్తే వేసుకోండి. నాకైతే సరిపోయింది, లైట్గా వేస్తున్నా. చూడ్డానికి ఇంకా రెడ్గా ఉండాలనేసి, కానీ సరిపోయిద్దండి కారం అనేది. చూడండి, అంతే అండి. మొత్తం అన్నీ వేసేసాను, ఒక ఇంగ్రీడియంట్ వేయలేదండి. అన్ని కర్రీస్లో వేస్తాము, కానీ దీంట్లో లాస్ట్లో వేస్తాను. మొత్తం కలిపేస్తే ఘాట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి. అలాగే చిన్నవి 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసేసి ఇలా వదిలేయండి. చాలా చిన్నది, ఈ వాటర్ పడిపోద్ది, మీకు గుండె అయిపోద్ది ఇప్పుడు. అంతే అండి. ఏంటమ్మా, చూడండి, ఇంతే అండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం ఆగు. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేద్దాం, మీడియం ఫ్లేమ్లో. చూడండి, 5 మినిట్స్కి ఎంత బాగా ఉడికిందో. ఇది ఇలా కలపాలండి, స్పూన్తో వేయకూడదు, గుజ్జు గుజ్జు అయిపోద్ది మొత్తం. ఇప్పుడు లాస్ట్ ఇంకా 10 మినిట్స్ అనేది మీడియంలో పెట్టేసి వండేద్దాం. అంతేనండి, ఫ్లేమ్ అనేది మీడియంలో చేస్తున్నానండి. చూడండి, ఎంతో టేస్టీకరమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంత బాగా వండేసాను, కుక్ అయిపోయింది.